నీ ఎడల నా ఎడల చూపించినటువంటి తన ఎటర్నల్ గ్రేస్, నిత్యమైనటువంటి కృప ద్వారా నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించి ఆయన రక్షించుకుంటూ వచ్చినాడు. దాని కొరకై ఆయన ఈ లోకంలోనికి ఏం చేస్తూ వచ్చింటున్నాడంటే తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. కాబట్టి అందుకే ఆయన కుమారుడు వచ్చింటున్నాడంటే ఆయన కృప నీ కొరకై నా కొరకై ప్రత్యక్షమైనది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో చూడండి ఏమనుంటుంది. రెండో వచనం, అది ఆ జీవము ప్రత్యక్షమాయను. అది చాలు. సో కాబట్టి అదే జీవం అనగా కృప మీ కొరకై నా కొరకై 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ప్రత్యక్షం అవుతూ వచ్చింది. అనగా ఆయన ఈ భూమి మీద జన్మించడం ద్వారా మానవులందరికీ, అన్యులందరికీ, దేవుడంటే ఎరిగినటువంటి వారందరికీ కూడా ఈ భూమి మీద ప్రత్యక్షమైనదే కృప. ఈ రోజులో చూడండి, చాలామంది కృపను పొందడానికి రకరకాల స్థలాలకు గురు కృప, లేకపోతే బాబా కృప, కృపా బాబా అని చాలామంది ప్రత్యక్షం అవుతూ ఉంటున్నారు. 2 నెలల క్రితం ఒక సంఘటన జరిగింది కదండి. ఒక బాబా ప్రత్యక్షం అవుతూ వచ్చాడు యూపీలో. ఆయన పని ఏంటంటే తొక్కడం జనులు కదండి. ఆయన పాదం ఎవరికి తాగితే వాళ్ళకి కృప లభిస్తుందని చెప్పి అనేక 100 మంది అక్కడ చనిపోయారు. చూసారండి, బాబాల దేశం మన దేశం. బాబా కృపలేందే జీవించలేమని అనుకుంటూ ఆ బాబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కృప పొందడం బదులుగా మరణాన్ని పొందుతూ ఉంటున్నారు కదండి. మీరు గమనించే ఉంటారు. ఎంత విచారకరమైనటువంటిది. నిజమైనటువంటి కృప నీ కొరకు నా కొరకు ప్రత్యక్షమైంది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు కదా. ఆ కృప దగ్గరికి రమ్మంటే చాలామంది రారు కదండి. అయితే ఎవరైతే నీకు మరణాన్ని ఇస్తారో లేకపోతే కానిదిస్తారో అలాంటి బాబా కృపల దగ్గరికి వెళ్ళే దేశం మనది. అయితే దేవునికి స్తోత్రము. దేవుడు నీ ఎడల నా ఎడల తన మహాకృపను కనపరిచి ఉంటున్నాడు. కాబట్టి ఆ జీవము నీ కొరకు నా కొరకు 2024 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద ప్రత్యక్షమైంది. నీవు నేను కూడా గుర్తెరిగి ఉంటున్నాం. మన యొక్క మనోనేత్రాలు దేవుడు వెలిగించుంటున్నాడు. కాబట్టి ఆ కృపలోనికి నీవు నేను కూడా ప్రవేశించి ఉంటున్నాం. అందుకే తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. చూడండి, నీ కొరకు నా కొరకు కూడా. తీతు పత్రిక 2:11 సమస్త మానవులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమవుతూ వచ్చింది. ఇది నీ కొరకు నా కొరకు కూడా ఉచితంగా దేవుడు ఈ కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే మనం ఈ కృపను చాలా చులకనగా చూస్తూ వస్తూ ఉంటాం. ఈ కృపను మనం నిర్లక్ష్యం చేస్తూ వస్తుంటున్నాం. అయితే దేవుడు నీ కొరకు నా కొరకు ఆ యొక్క జీవము అనేక వేల సంవత్సరాల క్రితము ఆ సిలువలో ప్రత్యక్షం అయి చూపిస్తూ వచ్చాడు. ఆయన కృప వల్లనే నీవు నేను కూడా నేటి దినాన్న ఆ యొక్క రక్షణలోనికి రాబడి వచ్చి ఉంటున్నాం. కాబట్టి నిన్ను నన్ను కూడా రక్షించింది, మన పాపముల నుండి రక్షించింది ఆయన కృప అయించినది. అందుకే అది రక్షణార్థమైనటువంటి కృప దేవుడు నీ ఎడల నా ఎడల వెల్లడిపరిచి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ప్రతి మానవుడికి కూడా ఆది నుంచి కూడా దేవుడు ప్రతి వారిని పేరు పేరు చొప్పున ఒక్కొక్కరిగా తన కృపను చూపిస్తూ ఉంటున్నాడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది, చివరి వచనం. ఆదికాండము 6 8వ వచనం, క్షమించండి. ఆదికాండము జెనెసిస్ 6:8 8 చూసండి, నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడాయను. నీవు నేను కూడా దేవుని కృపను పొందించినాం. దేవుని కృప పొందిన నోవాహు
ఆయన యొక్క కృపను నిర్లక్ష్యం చేయలే. దేవుని కృపను ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు ప్రత్యక్షమై నీవు ఒక ఓడను నిర్మించుమనగా ఆ కృపను నోవాహు నిర్లక్ష్యం చేయలే. దేవుని యొక్క కృపను వ్యర్థం చేయలే, కాలయాపన చేయలేదు. మనమైతే ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి. నోవాహు దేవుడు ఏర్పరచుకుని నీవు ఓడ నిర్మించమనగానే నోవాహు కుటుంబం అంతయు దానికి సహకరిస్తూ వచ్చింది. దేవుని కృపను వారు పొందుతూ ఉంటున్నారు. ఓడలోనికి వెళ్ళింది నోవాహుతో పాటు వారి కుటుంబము. అంతేనా? కాదు, సర్వజీవులు, ప్రతి జీవి రెండుగా వెళ్తూ వచ్చాయి. మనమైతే ఒకరు రావడమే కష్టం చర్చికి, మనతో పాటు ఎవరిని, ఒక జీవిని కూడా తీసుకురాము కదండి. సో నోవాహు అయితే దేవుని కృపను, మానవులు ఎవరు మాట లేదు కదండి. ఒక్కడు తన కుటుంబం తప్ప ఎవరు తాడు కట్టలేదు. అయితే మిగిలిన జీవులన్నిటినీ, సకల ప్రాణులన్నిటినీ కూడా దేవుడు నోవాహు ద్వారా బ్రతికింప చేస్తూ వచ్చినాడు. ఈ లోకంలో జీవం ఇవ్వడానికే ఆ రీతిగా దేవుడు నోవాహు ద్వారా కృపను ఈ భూమి మీద మరలా విస్తరింపజేస్తూ వచ్చాడు. నిన్ను కూడా నన్ను కూడా రక్షించింది. అందుకే ఇతరులను, ఏదో ఒక జీవిని నీ మాట వింటుంది తప్పక. ఏనుగు ఎలా మాట వింటుందండి? నోవాహు మాట. ఏనుగును లాక్కి రావడం చాలా, కోడిని పట్టుకోవడమే చాలా కష్టం. మీరు మేత వేసే కోడి దొరుకుతుందా మీకు? దొరకదు. ఎన్ని చిక్కులు పెడుతుందో. కానీ జిరాఫీ నోవాహు మాట విందా లేదా? ఎంత ఎత్తుగా ఉంటుందో కదా. సో కాబట్టి జిరాఫీ నోవాహు మాట వింది, తీసుకొచ్చాడు కదా. బాబు జిరాఫీ, నీకు అక్కడ మంచి పచ్చని చెట్లు ఉన్నాయి రా అనగానే నెమ్మదిగా ఓడలోనికి ప్రవేశపెడుతూ, నీవు నేను కూడా దేవుని మందిరంలోనికి, ఆయనకు కృపకు పాత్రులుగా ఏదో ఒక జీవిని, ఏదో మనిషిని, కులమత భేదాలు లేకుండా నీవు నేను కూడా ఇతరులను ఆయన కృపలో ప్రవేశపెట్టాలి. మనమే తట్టబుట్ట సర్దుకుని వస్తే కుదరదు కదా. నోవాహు అలా వచ్చాడా? నోవాహు తన కొడుకులను, కోడళ్లను, తనతో పాటుగా ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవులన్నిటినీ దేవుని కృపకు పాత్రుడిగా చేస్తూ వచ్చాడు. మరి దేవుని కృపను, ఆయన కృప నీకు ప్రత్యక్షమైంది, నువ్వు దానిని గ్రహిస్తూ వచ్చావు. అందుకే యోహాను పత్రిక 1:2 ఆ జీవం మాకు ప్రత్యక్షమైనను. అది చూసారండి, నోవాహుకు ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుని కృపను తను చూచి, ఆ కృపను తన కుటుంబమునకును, అంత మాత్రమే కాదు, ఆ ఊరిలో ఉన్న వారందరికీ సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. తన కృపను ఇతరులకు తెలియజేస్తూ వచ్చాడు. విన్నవారందరూ ఎవరు విన్నారు? ఏనుగులు విన్నాయి, జిరాఫీలు విన్నాయి, పులులు విన్నాయి, మనుషులు విన్నారండి కదండి. అందరూ విన్నవారందరిలో లోబడిన వారందరూ కూడా లోపలికి వచ్చారు. వారందరూ కూడా జల ప్రవాహము నుంచి తప్పించబడుతూ వచ్చారు. ఇప్పుడు కృప పొందినవి ఎవరు? నోవాహు కుటుంబము, ఏనుగులు, పులులు, జీవులు, బహుశా ఎన్నెన్ని జీవులు వాడలో పడి. కాబట్టి ఆ జీవము ప్రత్యక్షమిచ్చి నీవు నేను కూడా పొందినటువంటి కృపను, రక్షణార్థమైనటువంటి కృపను నీవు నేను కూడా ఇతరులను పాలిభాగస్తులుగా చేయాలి కదండి. అదే రక్షణార్థమైనటువంటి కృపను నీవు పొందితే సరిపోదు, నేను పొందితే సరిపోదు. కానీ మన కుటుంబంతో పాటుగా ఇతరులను కూడా ఆ కృపలో పాలిభాగస్తులుగా చేయాలని దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ రక్షణార్థమైనటువంటి కృపను పొందినటువంటి నీవు నేను కూడా ఆ రీతిగా ఉండకూడదు. నోవాహు వలె మనమును, మన కుటుంబమును, ఇతరులను కూడా ఆ కృపలో పాలిభాగస్తులుగా చేయాలి. వారు ఎవరైనా కానివ్వండి, వారికి ఆ కృపను నోవాహు ఆ కృపలో పాలిభాగస్తులుగా తనతో పాటు ఉన్నటువంటి ప్రాణులకు తెలియజేస్తూ వచ్చాడు. నీవు నేను కూడా అట్టి కృపలో ఇతరులను, రక్షణ
ఉన్నతమైనటువంటి కృపను ఇతరులకు మనం అందించేవారిగా ఉండాలి. అందుకే నీవు నేను కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం, ఆ జీవమును గూర్చి, ఆ కృపను గూర్చి ఆ శిష్యులు మరి అపోస్తలులు వారు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ఆ కృపను గూర్చి, ఆ ప్రత్యక్షమైనటువంటి కృపను వారు పొందిన వారై, వారు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత ఆ కృపను వారు పొందిన వారై మన దేశానికి కూడా తోమా వస్తూ వచ్చాడు కదండి. ఇప్పటికీ చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్ అని ఒక ప్రాంతం ఉంటుందన్నమాట. అక్కడికి మన తోమా గారు వచ్చి మృతి పొందినట్లుగా అక్కడ ఉంటుంది. అది జ్ఞాపకార్థంగా దానికి ఇప్పుడు పేరు వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా దాని పేరు మార్చలేదు. ఎందుకనగా దేవుని కృప అక్కడ మన దేశంలో ప్రత్యక్షమవుతూ వచ్చింది, మన దేశవాసులందరికీ ప్రత్యక్షమవుతూ వచ్చింది. కాబట్టి తోమా తన కృపను గూర్చి మన దేశానికి వచ్చి ఆ రక్షణార్థమైనటువంటి కృపను తను ఇతరులకు సాక్ష్యం ఇచ్చాడు, అనగా బయలుపరుస్తూ వచ్చాడు, తెలియజేస్తూ వచ్చాడు. మరి నీవు నేను ఎలా కనీసం ఒక కాలైనా కదపాలి ఇతరుల కోసం ఆ రక్షణార్థమైనటువంటి కృపను తెలియజేయడానికి ఇంటింటి సువార్త ద్వారా కానీ, లేకపోతే కరపత్రిక ద్వారా కానీ, ఏదో ఒక మీడియా. ఈ రోజుల్లో మీడియా చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది, సోషల్ మీడియా. కాబట్టి నీవు నేను కూడా దేవుని రక్షణార్థమైనటువంటి కృపను ఇతరులకు అందించేవారిగా ఉండాలి కదండి. విలువైన మొబైల్స్ కలిగి ఉంటాం, వాక్యము కనీసం 4-5 నువ్వు పంపించాలి ఒక వాక్యం కదా. సో కాబట్టి నీవు నేను కూడా దేవుని రక్షణార్థమైనటువంటి కృప ఇతరులకు తెలియజేసేవారిగా ఉండాలి. కాబట్టి దేవుడు నీ పట్ల నా పట్ల చూపించినటువంటి కృపను మనము గుర్తించి ముందుకు కొనసాగాలి. నోవాహు ఆ రీతిగా దేవుని కృపను పొంది ఇతరులకును ఆ కృపను పాలిభాగస్తులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇది మొట్టమొదటి కృప. నీకు నాకు కూడా దేవుడు తన కృపా మహదైశ్వర్యంను చూపించి మరి పాలుభాగస్తులుగా చేశాడు. కాబట్టి నీవు నేను కూడా ఇతరులను అటువంటి కృపలో పాలుభాగస్తులుగా చేయవలసిందిగా దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తుంటున్నాడు, తన లేఖనాల ద్వారా తెలియజేస్తుంటున్నాడు. రెండవదిగా చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి మరొక కృప ఏంటంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. టైమ్లీ గ్రేస్ అనండి, సమయోచితమైనటువంటి కృప. సో కాబట్టి నా జీవితాల్లో మరి ఆ యొక్క సమయోచితమైనటువంటి కృప నీవు నేను కూడా పొందాలి అంటే మనము కూడా ఆయన యొక్క ప్రార్థనా సింహాసనం ఎదుట అనుదినము సాగిలపడేవారిగా ఉండాలి కదండి. అనుదినము కూడా నీవు నేను కూడా ఆయన కృపను సమయోచితమైనటువంటి కృప పొందడానికి మనం రావాలని చెప్పి దేవుడు కోరుకుంటూ వస్తుంటున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఆ యొక్క సమయోచితమైనటువంటి కృపను నీవు నేను కూడా పొందలాగిన దేవుడు మనకు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఇంకను నివసిస్తుంటున్నాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట ఈ రీతిగా రాయబడుతుంది. సో కాబట్టి టైమ్లీ గ్రేస్ కదండి, సమయోచితమైనటువంటి కృప ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంటుంది. చిన్నలు మొదలుకొని పెద్దలు మొదలుకొని నీవు కూడా ప్రతి దాని కొరకు కూడా ఆయన కృప పొందాలంటే, ఎవరైనా ఆయన కృపకు పాత్రలుగా నువ్వు చేయాలంటే సువార్త చెబితే సరిపోదు, కానీ వారి కొరకు నీవు నేను కూడా ఆ యొక్క సమయోచితమైనటువంటి కృప వారి జీవితాల్లో టైమ్లీ గ్రేస్. కాబట్టి నీవు నేను కూడా వారి నిమిత్తమే కృపా సింహాసనం ఎదుకు మనము అనుదినము ప్రతిరోజు ఉదయము సాయంకాలము నీవు రావాలి. కాబట్టి ఆ రీతిగా వచ్చినప్పుడు దేవుడు నీవు ఎవరికైతే సువార్త చెప్పావో, లేకపోతే నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తుంటున్నావో అది దేవుడు నీకు దయచేయనట్లుగా ఆ సమయోచితమైనటువంటి కృప, నీకు కావలసినటువంటి కృప దేవుడు అందజేయలాగిన నీవు ఆయన కృపా సింహాసనం ఎద్దకు రావాలి. మరి సంఘంలో కూడా అనుదినము లింక్ ప్రేయర్ జరుగుతుంటుంది. కాబట్టి సమయోచితమైన అనుదినము
దేవుడు నీకును నీ కుటుంబానికి సంఘస్థులకును కృప దయచేయాలంటే నీవు నేను కూడా ఆ కృపను ఇతరులకు పాలుభాగస్తులుగా చేయుట కొరకై ఆయన కృపా సింహాసనం ఎద్దకు రావాలి. దీని కొరకు ఆయనే మన కొరకు మాదిరించి వెళ్తూ వచ్చాడు. హెబ్రీ పత్రిక చూడండి 2వ అధ్యాయము 18వ వచనం. సో కాబట్టి ఆయన మనకు మాదిరి చూపుతూ వచ్చాడు. ఆయన ఎన్నప్పుడు కూడా ఆయన దేవుని కృపాసింహాసనం వద్దకు రావడంలో ప్రభువు ఆలస్యం చేయలే, లేకపోతే ఆయన ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఆయన కూడా దేవుని సన్నిధికి అందుకు తండ్రి దగ్గర ఆయన ఏం చేస్తూ వచ్చాడు, మొరపెడుతూ వచ్చాడు. మరి నీవు నేను కూడా ఆయన కృప మీద ఆధారపడాలంటే ఆయన కృపాసింహాసనం ఎద్దుకు రావాలి. చూడండి, అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో 7వ వచనంలో ఉంటుంది. ఆయన అంగీకరింపబడి ఆయన ఎడల తండ్రి అయిన దేవుడు కృప చూపుతూ వచ్చాడు. కాబట్టి నీ ఎడల నా ఎడల కూడా ఆయనే మాదిరి మనకి. ఆయన అనుదినము ఆయన కృపా సన్నిధికి వస్తే నీవు నేను కూడా మరి ఇంకెంతగా ఆయన ఆ రీతిగా కృప పొందాలంటే, సమయోచితమైనటువంటి సహాయము మనకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన సన్నిధికి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే అనుదినము తండ్రి కృపను ఆయన పొందుతూ వచ్చాడు. ఆయన ఎన్నడూ కూడా తండ్రి సన్నిధికి రాకుండా లేడు. కాబట్టి తండ్రి కృపను పొందడానికే, తండ్రి కృపను ఆయన అనుదినము సేవించుట కొరకై ఆయన కృప నిమిత్తమై ఎల్లప్పుడూ ఆయన సన్నిధికి తండ్రి సన్నిధికి వచ్చేవాడు. నీవు నేను కూడా మరి అనుదినము కూడా ప్రతి అవసరత అక్కర కొరకు ఆయన సన్నిధికి ఆయన కృప కొరకై నీవు నేను కూడా మనం రావాలి. కాబట్టి మన యొక్క రక్షకుడు మన ప్రభువు క్రీస్తు వారు ఆయన చూపించినటువంటి మాదిరిని మనం కలిగి ఉండాలి. అప్పుడు ఏ రీతిగా ప్రార్థించాలో నీకు తెలియకపోవచ్చు, లేకపోతే ఏ రీతిగా అడగాలో నీకు తెలియకపోవచ్చు, కానీ అయితే ఆత్మ తానే మన పక్షమున లేకపోతే మన బలహీనతలు ఎరిగిన వాడై బహుశా నీకు మొహమాటమే అవి ఉండొచ్చేమో చెప్పడం, కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇతరులు ఆ కృపను ఎరిగేవారుగా గుర్తించేవారుగా ఒకనాడు దేవుడు చేస్తూ వస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు వారు మన కొరకు ఆయన ఆ రీతిగా కృప తండ్రి కృపను పొందడానికి ఆయన వచ్చాడు. కాబట్టి నీవు నేను కూడా ఆ రీతిగానే చేయవలసిన బదులమైన ఆయన కృపను పొందడం కొరకు. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము చూసుకుని ముందుకు వెళ్దాం. 7వ అధ్యాయం 24వ వచనం. సో కాబట్టి నీవు నేను కూడా తండ్రి సన్నిధికి వచ్చి ప్రభువా నీ కృప మా ఎడల చూపించుము, విస్తరింప చేయమన్నప్పుడు తప్పక ఆత్మ నీ పక్షాన నా పక్షాన అది విజ్ఞాపన చేస్తూ తండ్రి పక్షముగా ఆయన కుమారుడు ద్వారా నా విజ్ఞాపనలను దేవుడు అంగీకరించి కృప చూపుటకు ఆయన శక్తిమంతుడైనాడు. కాబట్టి తన కృపను నీ ఎడల నా ఎడల ఆయన చూపించాలి, లేకపోతే ఇతరుల ఎడల చూపించాలంటే నీవు నేను కూడా మీడియంగా పనిచేయాలి కదండి. మీడియంగా అంటే మనం కూడా మధ్యవర్తులుగా పనిచేస్తూ రావాలి. ఆయన కృప ఇతరులు పొందాలంటే నీవు నేను కూడా మరి మధ్యవర్తులుగా మనం ఉండాలి. ఆయన కొరకు గోజాడేవారిగా ఉండాలి. అనగా ఇతరులను దేవుడు కృప పొందుడు కొరకే నీవు నేను కూడా వారధులుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి నీవు కూడా ఇతరులు అట్టి కృపను పొందడానికి ఎప్పుడైనా వారధిగా పనిచేసావా? సో కాబట్టి సాతాను రకరకాలైనటువంటి ఆటంకాలు అట్టి కృప పొందకుండా కలుగు చేస్తూ వస్తాడు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారి ఉన్న దినాల్లో ఆయన తండ్రి కృపను పొందకుండా ఉండడం కనుక
ఆయన నిత్యము ఎక్కడ కోల్పోతానేమని చెప్పి నిత్యము ఆయన సన్నిధానానికి చేరుతూ వచ్చేవాడు, ఆశ్రయించేవాడు. నీవు నేను కూడా అట్టి కృపను పొందాలని చెప్పి దేవుడు కోరుచూ వస్తుంటున్నాడు. నీవే కాదు కానీ ఇతరులు కూడా అట్టి కృపను పొందడానికై దేవుడు నిన్ను నన్ను కూడా ఉపయోగించుకుంటూ ఉంటాడు. అటు రీతిగా దేవుడు వాడుకునేటువంటి సాధనాలుగా నీవు నేను కూడా ఉండాలని ప్రభు కోరుచుంటున్నాడు. బహుశా నీ చుట్టుపక్కల అనేక మంది ఉండవచ్చు దేవుని కృపను పొందకుండా. వారు ఈ లోకంలో నశించిపోవడానికి లేకపోతే బహుశా క్షణాలే అవసరం. అయితే నీ కృప, దేవుడు సమయోచితమైనటువంటి కృప వారిని రక్షిస్తుంది. నీవు చేసేటువంటి ప్రార్థన లేకపోతే నీవు చెప్పే సువార్త సమయోచితమైనటువంటి క్షణాల్లో మారిపోవచ్చు. కాబట్టి నీవు నేను కూడా ఇతరులను రక్షించుటకు సాధనాలుగా దేవుడు కావాలని చెప్పి ఆ యొక్క హెల్పింగ్ గ్రేస్గా పొందేవారుగా నీవు నేను కూడా ఉండాలని, ఇతరులు కూడా పొందేవాళ్ళగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి అటు రీతిగా నువ్వు ఉండడానికి ఇష్టపడుతుంటున్నావా? కాబట్టి భవిష్యత్తు ఎవరు చూడకపోవచ్చు, గుర్తించకపోవచ్చు, అయితే దేవునికి తెలుసు, పొందిన వారికి తెలుస్తుంది. అట్టి సమయోచితమైనటువంటి కృప నీవు పొంది ఇతరులకు పాలుభాగస్తులుగా చేయాలని దేవుడు కోరుకుంటూ వస్తుంటున్నాడు. మూడవదిగా చూసినట్లయితే చాలిన కృప, సఫిషియంట్ గ్రేస్. మనందరికి తెలుసు ఇది బాగా కదండి. 2 కొరింథీ 12:9. నీ కృప నాకు చాలును. దేవుడు నా జీవితాల్లో ఆయన చాలిన కృపను దయచేసే దేవుడై ఉంటున్నాడు కదండి. నీకు ఎవరికి ఎటువంటి కృప అవసరమై ఉంటున్నదో దేవునికి బాగా తెలుసు. నీ బలహీనతలలో ఆయన కృపను ఆయన నీకు అనుదినము కూడా నీకు దయచేస్తూ ఉంటాడు. చాలినంత కృప మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. అందుకే చూడండి, ఆయన కృప వెంబడి కృప. యోహాను సువార్త 1:16 మనం చదువుతూ వచ్చా. ఏమనుంటుంది? సో కాబట్టి అనుదినము కూడా నీకు కృప దయచేస్తూ ఉంటాడు. నీ బలహీనతల్లో ఆయనకు నీ బలహీనతలు తెలుసు కాబట్టి నీ అయోగ్యతలన్నీ కూడా ఆయనకు తెలుసు. సో కాబట్టి నువ్వు ఎప్పుడు పడిపోతావో కూడా ఆయనకు తెలుసు. అయినప్పటికీ అయితే ఎందుకు నేను పడిపోనిస్తాడు అంటే తన యొక్క కృపను. ఎందుకు నీకు అనారోగ్యాన్ని అనుమతిస్తూ ఉంటాడంటే తన కృపను నీకు తెలియచేయడం కొరకు. ఎందుకు నీకు శోధనలను అనుమతిస్తూ వస్తాడంటే దేవుడు తన యొక్క కృపను నీకు తెలియచేయడానికి కొరకే. సో కాబట్టి దేవుడు నిన్ను గుర్తెరిగి నీ బలహీనతలను నా బలహీనతలను కూడా ఆయన తగిన కాలమందు తగిన కృప నీకు దయచేస్తూ వస్తాడు. సో కాబట్టి ప్రతి వారి యొక్క జీవితంలో కూడా దేవుడు ఆ కొరతలను ఎందుకు పెడుతూ వస్తూ ఉంటాడంటే తన కృపను నీవు గుర్తెరగాలని, ఆయన కృప మీద నీవు ఆధారపడాలని, ఆయన కృపను నీవు రుచించాలని చెప్పి కదండి బలహీనతలు నీకు అనుమతిస్తూ ఉంటాడు. ఒకవేళ నీలో అనుమతించకపోతే నీ భార్యలో పెడతాడు అనమాట కదండి. కాకపోతే నీ భర్తలో పెడుతూ వస్తాడు. ఎందుకు? దాని ద్వారా దేవుని కృప ఎంతో నీకు తెలుస్తూ వస్తుంది అన్నమాట. ఉప్పు ఎక్కువ వేసింది అనుకోండి, అప్పుడు నీ భార్య కాబట్టి అది బలహీనత అయి ఉండొచ్చు కదండి. కొంతమందికి కారం ఎక్కువ వేయచ్చు, లేకపోతే ఏదైనా కొరతలు ఉండొచ్చు. సో కాబట్టి దేవుడు తన కృపను రుచించడానికి నీలోనే ఉండకపోవచ్చు బలహీనత, ఇతరుల్లోనేటువంటి బలహీనత ద్వారా కూడా దేవుని కృపను చాలినంతగా నువ్వు గుర్తించడానికి, తద్వారా సహనాన్ని నువ్వు నేర్చుకుంటూ వస్తావు. తద్వారా నువ్వు దేవుని మీదకి ఆధారపడడానికి అన్నమాట. పౌలుకు ఎందుకు దేవుడు అనుమతిస్తూ వచ్చాడు? ఇప్పుడు ఎందుకు అనుమతిస్తూ వచ్చాడు? పౌలు ఏమంటాడు? పౌలు ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం కదండి, ఆయన గమాలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించ, మీ అందరికీ తెలుసు. సో కాబట్టి అలాంటి పౌలు ధర్మశాస్త్ర ప్రకారంగా అన్ని నియమాలు పాటిస్తున్నటువంటి పౌలుకి దేవుడు ఎప్పుడు ఆ యొక్క బలహీనత ముళ్ళు దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. ఎందుకనగా దేవుడు తన కృపను
తెలియచేయడానికి కొరకు, దాని కృపను ఇంకను రుచించుట కొరకు పౌలు యొక్క జీవితంలో దేవుడు ఆ రీతిగా ముళ్ళును అనుమతిస్తూ వచ్చాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒక ముళ్ళును అనుమతిస్తూ వస్తాడు. నీ కుటుంబంలోని వారితో కాకపోతే ఇప్పుడు దేవుడు కొంచెం దూరం వెళ్తాడు, 2 నెలలు అవతలకి వెళ్ళొచ్చు కదండి, లేకపోతే పక్క ఊరికి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి కూడా దేవుడు నీకు తేవటి ముళ్ళును గుచ్చుతూ ఉంటాడు. ఆ రీతిగా నీవు దేవుని కృప మీద నీవు ఆధార, లేకపోతే నీ ఉద్యోగంలో కదండి. సో కాబట్టి ఆ రీతిగా దేవుడు నీకు నాకు కూడా ముళ్ళును అనుమతిస్తూ వస్తాడు. తద్వారా దేవుని కృపను నీవు నేను కూడా ఎక్కువగా తెలుసుకోవడానికి, దాని మీద ఆధారపడడానికి, దానిని రుచించుట కొరకు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఆ కృప అది పొందిన వారికే తెలుస్తుంది. పౌలుకి తెలుసు, అందుకే ప్రభువా ప్రభువా ప్రభు అని ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు కదండి. సమయోచితమైన కృప అక్కడ లభించిందా? లభించలేదు కదండి. సమయోచితమైన కృప అక్కడ దేవుడు పౌలుకి ఇవ్వలా. నువ్వు ఈ ముళ్ళుని ఉంచుకుంటూనే నువ్వు కొనసాగించు, నేను నీకు కృప చూపిస్తూ ఉంటానన్నమాట కదండి. సో కాబట్టి నీ జీవితంలో అనుమతించే ప్రతి బలహీనత, లేకపోతే నీ జీవితంలో అనుమతించే శోధన, ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు తీసివేడు కదండి. దేవుడు తీసివేడు. అబ్రహాంకి లభిస్తూ వచ్చింది సమయోచితమైనటువంటి కృప. నీ ఒకగానొక్క కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి అర్పించమనగానే దేవుడు అక్కడ కృప చూపిస్తూ వచ్చాడు అబ్రహాం పట్ల. పొట్టేలు పొదల్లో చెక్కబడుతూ వచ్చింది. మరి అబ్రహాంకి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. ఇక్కడ ముళ్ళు విషయంలో పౌలుకి సమయోచితమైన కృప లభించలేదు. అయితే చాలిన కృప మాత్రం దేవుడిస్తూ వచ్చాడు. ఎందుకనగా అది పౌలుని సరిచేటు కొరకే, అది పౌలును సరిచేటు కొరకే. లేదా పౌలును తన తుదమట్టుకు ఆ ముళ్ళుతోనే తను యాత్రలు చేస్తూ వచ్చాడు కదండి. 3 సువార్త దండయాత్రలు చేస్తూ వచ్చాడు. నా జీవితాల్లో ఇప్పుడు ఎందుకు కదండి పర్మిషన్ తీసుకొస్తూ రావాలి, సువార్త తీసుకెళ్ళాను. మన డెమోక్రటిక్ కంట్రీ అయినప్పటికీ, రిపబ్లిక్ నేషన్ అయినప్పటికీ ఎందుకు తీసుకోవాలంటే ఇది దేవుడు నీ జీవితంలో, నా జీవితంలోనికి అనుమతిస్తున్నటువంటి సంఘం ముళ్ళు. కాబట్టి ఇదే వద్దు ఉందని చెప్పి మనం మానేయకుండా ఇంకను దానిలోనే కొనసాగుతూ దానిని చేస్తూ వెళ్తున్నప్పుడు దేవుని కృప చూపిస్తాడు. దేవుడు ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి, ఇంకను నీవు దేవుని కొరకు స్వార్థకుడిగా, ప్రచారకుడిగా, దేవుని సాక్ష్యం తెలియచేయడు కొరకు దేవుని మీద ఆధారపడము సంఘమునకును వ్యక్తిగతంగా నీకును నేర్పిస్తూ వస్తాడు. కాబట్టి దేవుడు పౌలు జీవితంలో ఆ ముళ్ళును తొలగించలేదు. తను జీవించినంత కాలము ఆ రీతిగానే ఆ శోధనను ఉంచుతూ వచ్చాడు. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా ఏదైనా పోనది ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే నీకు దేవుడు తన కృపను చూపిస్తూ ఉంటాడనమాట. చాలినంత కృపను నువ్వు పొందాలంటే నీ జీవితంలో ఇప్పుడు ఏం కావాలి? శోధన కావాలి కదండి, ముళ్ళు కావాలి, లేకపోతే అనారోగ్యం కావాలి, లేకపోతే మరొకటి కొరత కావాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుని చాలిన కృప పౌలు జీవితంలో చూపించిన దేవుడు నా జీవితాల్లో కూడా ఆయన తప్పక చూపిస్తూ వస్తాడు. కాబట్టి అలాంటి చాలిన కృప కావాలంటే ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా ఈ ముళ్ళు తీసే అని కాదు, కానీ ముళ్ళు నుంచు అని అడగాలి. ఆ రీతిగా ఎవరు అడగరు కదండి. ఎవరైనా అడుగుతామా? సపోజ్ నీ భార్య నీకు ముళ్ళు అనుకోండి, తీసేయి ప్రభా తీసేయి అంటవా? తట్టుకునే శక్తి దయచే ప్రభు అంట. ఇంకా తీసేయండి, మళ్ళీ ఇంకా భయంకరమైన ముళ్ళు వస్తుంది. దేవుడు తీసేస్తే మళ్ళా ఇంకో భయంకరమైన ముళ్ళు వస్తుంది. కాబట్టి ఆ ముళ్ళునే ప్రభువా ముళ్ళు నుంచు, కానీ తట్టుకునే కృప దయచేయి. ఇది అన్నమాట. దీనికోసమే దేవుడు ఆ రీతిగా ముళ్ళు శోధన నీ జీవితంలో
లేకపోతే దేవుని కృపను నువ్వు అనుభవించాలంటే నీవు దేవుని ప్రభువా దీనిని తట్టుకునే కృప దయచేయి, చాలిన కృప దయచేయి. ఈ యొక్క 2 కొరింథీ 12:9 వాగ్దానము నీ పక్షాన అప్పుడు నెరవేరుస్తూ వస్తాడు దేవుడు. కాబట్టి పౌలు జీవితంలో నెరవేర్చిన దేవుడు, పౌలుకి చాలిన కృప ఇచ్చిన దేవుడు నీకు నాకెవడా తప్పగిస్తాడు. పౌలుకున్నంత శోధన మన జీవితంలో ఏమీ లేదు. సో కాబట్టి అయితే కాబట్టి దేవుడు తప్పక పౌలుకు కృప చూపించిన దేవుడు నీకు నాకు చూపించగలడు. కాబట్టి ప్రభు బల్లలో పాలు పొందడం ముందుగా మనం కూడా ప్రభా ఈ ముళ్ళు ఉంది, నీకు స్తోత్రములు ప్రభు, ఈ ముళ్ళునిచ్చావు, దీనిని తట్టుకునే కృప దయచేయి అని చెప్పి ప్రభువుని అడిగి వారిని నిందించడానికి బదులుగా, లేకపోతే దానిని తీసివేయమనడానికి బదులుగా ప్రభు సహించే కృప దయచేయి అని చెప్పి ప్రభువుని వేడుకుంటూ ఒప్పుకునే ప్రభు బాలలో పాలు పొందాం. 4వదిగా చూడండి, మరొకటి చూద్దాం. 2 కొరింథీ 9:8-9 అబౌండింగ్ గ్రేస్. చాలండి. ఏంటంటే ఇది ఇక్కడ ఒక కృప మనం కలిగి ఉండాలంట మనందరికీ. నీవు నేను కూడా మన యొక్క జీవితాల్లో సమస్త విధములైనటువంటి కృప పొందాలి. ఇదేంటంటే అబౌండింగ్ గ్రేస్ లేకపోతే గ్రోయింగ్ గ్రేస్. నీ జీవితంలోనూ నా జీవితంలో కూడా కృప విస్తరించాలి అంటే నీవు నేను కూడా ఏం చేయాలంట కదండి. ఏం చేయాలో 6వ వచనంలో చెప్పబడుతూ వచ్చింది. 7వ వచనం కూడా కాబట్టి సమస్త విధములైనటువంటి కృప ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు కదా, మీరందరి పైన విస్తరింప చేయి ప్రభు అని మనం అనుకుంటా. అబ్బా నాకు అన్ని రకాలైనటువంటి కృప అంటే రిలయన్స్లోకి వెళ్తే అన్ని వస్తువులు నావే ప్రభువా కదండి. అలా దొరికితే లభిస్తే ఎంత బాగుండు అనుకుంటూ ఉంటారు కదా. సో కాబట్టి అలా నువ్వు కావాలనుకుంటే నువ్వేం చేయాలంట, మొట్టమొదటిగా నువ్వు ఇవ్వాలి. ఏంటండి, నువ్వు ముందు గుప్పులు విదిల్చాలి కదండి. కొంతమంది వడ్డిస్తూ ఉంటారు, ఏంటంటే గరిటె తీసి 2 ముక్కలు వస్తాయి. అబ్బా ఎంత చక్కగా వడ్డిస్తారు కదండి సిస్టర్స్ బ్రదర్స్ కదండి. 2 అంటే 2 ముక్కలు. అబ్బా ఏం కృప! వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అలాంటిది. కాబట్టి ఏంటి 2 ముక్కలు, ఒకటంటే ఒకటే బూరి కదండి, అది వడ్డించడం. సో కాబట్టి నువ్వు ఎంతగా వడ్డిస్తూ ఉంటావో, వెదజల్లుతూ ఉంటావో అంతగా కూడా దేవుడు నీకు ఇస్తాడు. అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది, ఔదార్యం గలవారు, చెప్పండి ఈ మాట తెలీదా? ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు. నీకు ఎక్కువ ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నువ్వు ఎక్కువగా ఇవ్వాలి కదండి. నీవు నేను కూడా ఎక్కువ ఆశీర్వాదాలు కావాలనుకుంటాం, కానీ ఎక్కువ ఇవ్వాలనుకోం కదండి. ఎక్కువ ఇవ్వకుండానే ఎక్కువ ఆశీర్వాదాలు కావాలనుకుంటే ఎలాగా? కుదరదు కదండి. లెక్కసారి అట్టుకు అట్టున్నరా ఈరో సామె కదండి. ఇక్కడ నానుడు ఉంది లోకంలో. కాబట్టి నీకు అట్టున్నర. సో కాబట్టి దేవుడు కూడా నీకు ఇవ్వాలంటే సమస్త విధములైనటువంటి ఆశీర్వాదములు, కృప నీవు నేను కూడా ఏం చేయాలంట? 8వ వచనంలో ఉంది, సో కాబట్టి మీరు కూడా 10వ వచనం చివరి 2వ భాగంలో ఉంటుంది. 10వ వచనం కూడా చదవండి. కాబట్టి నీవు నేను కూడా వృద్ధి పొందాలి అంటే, ఆశీర్వదించబడాలంటే, సమస్త విధములైనటువంటి కృప దేవుడు నీ ఎడల నా ఎడల విస్తరింప చేయాలంటే నీవు నేను కూడా వెదజల్లాలి, లేకపోతే ఇవ్వాలి. ఒక అతను అనుకున్నాడంట, ఆఫరింగ్స్ వేసేటప్పుడు
జేబులో చేయి పెట్టాడు అనమాట. ఏమనుకున్నాడు కొడుకు, చిన్న కాయిన్ మన దగ్గర ఇంతకు ముందు పావలాలు వచ్చాయి కదండి. ఆ? సో కాబట్టి పావలా వేద్దాం అనుకుని వెళ్తే రూపాయి కాస్త చేతికి వచ్చిందండి. దగ్గరకు వచ్చేసాడు. ముందుకు పదా. సో కాబట్టి చేతిలో ఏమొచ్చింది, రూపాయి వచ్చింది. రూపాయి వేసి వెళ్ళిపోతూ వచ్చాడు. సో కాబట్టి నీవు నేను కూడా ఇచ్చే విషయంలో ఆ రీతిగా బలవంతంగా ఇవ్వకూడదు. ఆ రీతికి చేసినట్లయితే నీవు నేను కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దేవునికి ఇవ్వకపోతే నువ్వు బజార్లో ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు హాస్పిటల్కి ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఇంకెక్కడెక్కడో నువ్వు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటావో అక్కడ నువ్వు ఇవ్వాల్సి వస్తుంది. నీకు లాభం రాకుండా నువ్వు అక్కడ కోల్పోతూ ఉంటావు. కాబట్టి దేవునికి నీవు ఇవ్వాలి. దేవుడు సమస్తమైన కృప నీ పక్షాన నీ బిడ్డల పక్షాన దేవుడు చూపించాలంటే మనము కూడా ఏం చేయాలంట, మనం ఇవ్వాలి. ఈ విషయంలో మాత్రం మనం ఎదగాలనుకోము కదండి. దేవుడు మాత్రం ఎక్కువగా ఇవ్వాలనుకుంటూ ఉంటాం. అయితే పేతురు ఏమంటాడు, 2 పేతురు 3:18 చూడండి. 2 పేతురు 3:18. కాబట్టి నీవు నేను కూడా ప్రభు కృప దీనిలో అభివృద్ధి పొందాలి. ఎందులో? మీ పిల్లలు ఎంటెక్ ఎంబీఏ అయిపోవాలనుకుంటాం, మరి మీ కూతురికి మంచి సంబంధం వచ్చేయాలనుకుంటాం, నీ వ్యాపారం వృద్ధి చెందాలనుకుంటా, జాబులో ఇంక్రిమెంట్ వచ్చేయాలనుకుంటాం. మరి దేవునికి ఇచ్చే విషయంలో అభివృద్ధి పొందవా? కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో నీవు నేను కూడా అభివృద్ధి పొందాలి కదండి. నువ్వు 100 రూపాయలు ఇస్తూ ఉంటే 200 ఇవ్వడం ప్రారంభించు. అలాగే 1000 ఇస్తావంటే దానిని పెంచు, అభివృద్ధి చెందు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నీవు నేను, అప్పుడు దేవుడు అబ్బా నా కుమారుడు లేకపోతే నా కుమార్తె ఇంతకుముందు ఎంత ఇచ్చేది, 10 ఇచ్చేది, ఇప్పుడు 100 ఇస్తుంది. అప్పుడు దేవుడు ఏమిస్తాడు, నేను 200 ఇస్తానంట కదా. దేవుడు నీకు ఇంకనూ అధికముగా దేవుడు దయచేస్తూ ఉంటాడు. సో కాబట్టి దేవుడు కృపలో నీవు నేను కూడా అభివృద్ధి పొందాలి. దేవుని కృపను పొందిన నీవు అదే కృపను ఇతరులకు, అలాగే దేవుని మందిరానికి లేకపోతే దేవుని పనికిని నీవు నేను కూడా ఎలా ఇవ్వాలంట? 7వ వచనం ఉంటుంది. 2 కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనం. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. నీవు నేను కూడా ఇచ్చేది ఏదైనప్పటికీ నీ సామర్థ్యం కొలది నువ్వు ఇవ్వచ్చు. కాబట్టి ఇచ్చేది ఏదైనప్పటికీ కూడా ఉత్తమమైనదిగా దేవునికి నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇచ్చి చూడాలి. అప్పుడే దేవుని కృపయందు దేవుడు సమస్తమైనటువంటి కృప నీ ఎడల నా ఎడల విస్తరింపచేస్తూ వస్తాడు. కాబట్టి నీ ఎడల నా ఎడల దేవుని కృప ఎలా ఉన్నదంట? విలాప వాక్యములు 3వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఆయన యొక్క కృప, విలాప వాక్యములు 3వ అధ్యాయం 2వ వచనంలో, అది కదా యెహోవా 22. ఆయన కృపగా, ఇంగ్లీష్ దై గ్రేస్ ఈజ్ సో హై. ఆయన యొక్క కృప ఎంతో హెచ్చుగా ఉన్నది కదండి. కీర్తన 117 మొదటి వచనంలో కూడా ఆయన యొక్క విశ్వాస్యత నీ ఎడల నా ఎడల కూడా ఎంతో హెచ్చుగా ఉన్నది అన్నమాట, హెచ్చుగానున్నది. సో కాబట్టి నీవు నేను కూడా ఇచ్చే విషయంలో ఉత్సాహంగా హెచ్చుగానే ఇవ్వాలి, కానీ తక్కువగా దేనిని చేయకూడదు. ప్రభువుకు చేసే విషయంలో నీవు నేను కూడా హెచ్చుగానే చేయాలి, కానీ తక్కువగా చేయకూడదు. కాబట్టి నీకు కూడా దేవుని కృప విస్తరింపచేవా హెచ్చుగా రావాలంటే నువ్వు కూడా దేవునికి అదే విధానంలో దేవుడు ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటూ వస్తుంటున్నాడు. సో కాబట్టి దేవుని కృప పొందినటువంటి మనం ఆయన యొక్క కృపకు కృతజ్ఞతలుగా మనం కూడా ఇవ్వాలి. నేటి దినాన
మనందరం సజీవ లెక్కలమై ఉన్నామంటే 1 కొరింథీ 15:10 ప్రకారంగా పౌలు ఏమంటాడు? నేనేమై ఉన్నానో అది ఆయన దేని కృప అని. నేటి దినాన్న నీకు ఏ హాస్పిటల్ ఖర్చు లేకుండా కదండి, ఎటువంటి ఐసీయూలో ఉండకుండా, లేకపోతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీవు ఉన్నావంటే అది దేవుని కృప వలన అయి ఉన్నావు. సో కాబట్టి ఆయనకి ఇవ్వడంలో తప్పేముంది? మొట్టమొదటిగా నీవు ధన రూపంలోనే కాదు కానీ నీవు సమయాన్ని ఇవ్వచ్చు కదండి. నీ తలాంతిని ప్రభువుకి ఇవ్వచ్చు. నీ ప్రార్థన సమయాన్ని ఆయనకు నువ్వు కేటాయించవచ్చు. అది కోరుకుంటున్నాడు. ధనం గురించే నేను చెప్పడం లేదు కానీ నీ సమయాన్ని దేవునికి ఇవ్వు కదండి. నీ తలాంతును దేవునికి ఇవ్వు. అదే రీతిగా మిగిలినది రోమాపత్రిక 12:1-2 సో కాబట్టి ప్రభువు కోరుకునేది ఏంటంటే మీ ధనము, మీ తలాంతులు, మీ సమయమే కాకుండా మిమ్మును కూడా ప్రభు కోరుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం చివరాంతంలోని ప్రవేశిస్తున్నటువంటి మనల్ని మనం ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి ఇంకెవరైనా ప్రభు కోసం మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోకపోతే, యవనస్తులైనా వృద్ధులైనా నడిమివారైనా ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ ఏమని మనం దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు? మిమ్మల్ని సజీవ యాగముగా మీ శరీరంలోను ఆయనకు మీకు సమర్పించుకోండి. ఇది దేవుని చిత్తం. ప్రతివారు కూడా మొట్టమొదటిగా దేవుని కృప పొందినటువంటి నీవు నేను కూడా ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకోవాలని చెప్పి ప్రభువు కోరుకుంటున్నాం. ప్రభు అన్నీ ఇస్తాను, ప్రభు ధనం ఇస్తాను, కానీ నన్ను నేను మాత్రం నీకు ఇవ్వనంటే దేవుడు ఒప్పుకోడు. సో కాబట్టి దేవుడికి కావాల్సింది నీవు. కాబట్టి దేవునికి నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పణ యాగంగా దేవుడు కోరుకుంటూ వస్తుంటున్నాడు. మనం ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తం ఏంటంటే నీవుకు ఆయనకి కావాలి. సో నోవాహు దేవునికి తను సమర్పించుకుంటూ వచ్చాడు, దేవుని కృప పొందుతూ వచ్చింటున్నాడు. పౌలు తాను దేవునికి సమర్పించుకుంటూ వచ్చింటున్నాడు, చాలిన కృప తన జీవితాంతము పొందుకుంటూ వచ్చాడు. మరి నీవు నేను కూడా ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకున్న ద్వారా, ప్రభువు కొరకు నీవు ప్రతిష్ఠించుకున్న ద్వారా, నీకున్న తలాంతైనా నీకున్నటువంటి ధనమైనా నీవు ప్రభువుకు సమర్పించుకున్న ద్వారా దేవుని కృపను నువ్వు పొందుతూ వస్తూ ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి తను సమర్పించుకోలేదా కదండి? ఆ కలువారి సిలువలో బలియాగం అవుతూ వచ్చాడు. తండ్రి చిత్తానికి తను లోబడుతూ వచ్చుంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమకు సాదృశ్యంగా ఆ బల్ల అక్కడ ఉంచబడుతూ వచ్చింది. తాను సమర్పించుకుంటూ వచ్చాడు. కలువారి సిలువలో ఆయన నీ కొరకై నా కొరకై నలగడుతూ వచ్చాడు. ఆయన యొక్క ప్రేమ రోమాపత్రిక 5:8 ఇట్లు ఎట్లనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. కాబట్టి దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచినటువంటిది ఆ బల్ల. ఆ బల్లలో పాలు పొందబోయే ముందు నిన్ను నీవు దేవుని కొరకు సజీవ యాగముగా ప్రతిష్ఠించుకుందాం. తద్వారా ప్రభువుకి ప్రభా ఇదిగో నీ కృప నాకు కావాలి, నీ చాలిన కృప, నీ రక్షణార్థమైనటువంటి కృప, నీ యొక్క సమయోచితమైనటువంటి కృప నేను పొందడానికి సహాయం చేయండి ప్రభా. విస్తరించే కృప నా జీవితంలో ప్రభా, నా కుటుంబంలో నా బిడ్డల పట్ల దయచేయమని చెప్పి ప్రభువుకి మనల్ని సమర్పించుకొని మనల్ని మనం ప్రభువుకు అర్పించుకుందాం. ప్రభువు మీ ఎడల, మనందరి ఎడల, మీ ఎడల, నా ఎడల తన కృప విస్తరింపు చేయను గాక. ఆమేన్. మోకరించుదాం, బలలో పాలు పొందాం. లైట్ థింగ్, ఒక స్లైడ్.